పెళ్లి ఫిక్స్ అయిందట కదరా, దావత్ ఇయ్యవారా? ఇక నా బాధ ఎవరితో చెప్తా అంటావురా, నీకే చెప్తా పాటు. పెళ్లి ఫిక్స్ అయిందని దావత్ దావత్ అని ఇక నేను దావత్ ఇచ్చుకుంటా వచ్చి అప్పుల పాలైనరా. నా బాధ ఎవరితో చెప్పాలరా? పెండ్లి అయినాక ఇక అప్పులు తీర్తా అంటే నా పెళ్లి ఊకుంటుందారా? అది జాడిచ్చి తంతది. అది ఏం అర్థమైతే లేదు. ₹1,00,000 అప్పు చేసిన ఏం చేయాలి? దోస్తులకు దాగా పోయించి ఇంకా దావత్ దావత్ అంటే నీ సావనారా? ఊక చిచ్చే ఇక ఏం చెప్తావు మరి, తప్పదు. ఇక పెండ్ల ఫిక్స్ అయిందంటే మరి ఊరు మంది కాకుంటే ఇజ్జదిస్తారు. అయితేనో దావత్ ఇయ్యని ఇజ్జదిస్తారు. ఇక గట్టనే ఇక నలుగురు కోసం బతుకుడు ఏది చేసినా ఏమో ఇక ఏం చెప్తావు? ఇక తప్పై నలుగురు ఎవరో కానీ దొరకబడితే అందుకుందాను. సరే దోస్తులు, మీ పెళ్లి ఫిక్స్ అయినాక దావత్కి ఎంతెంత ఖర్చు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, నలుగురు కోసం బాధలు పడు అవునని నిజమా కాదా కామెంట్ చేయండి బంగారాలు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని కింద లింక్ ఇచ్చిన డిఎస్ పెళ్లి సూపులు చూడండి, మస్తు నవ్విస్తుంది.